చూడండి అక్కడ మాటలు వినిపించండి. నామవాచకం గురించి. నామవాచకం అంటే ఇక్కడ పైన రాసింది. దీని ప్రకారం ఇక్కడ అన్ని బొమ్మలతో ఉంది. ఓకేనా? చూద్దాం. చాలా మనుషుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ, ఏవైనా ఊర్ల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ తెలిపే వాటిని నామవాచకం అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వ్యక్తులు రాజు ఒక అబ్బాయి పేరు కదా, రవి ఒక పేరు, టీచరు, ఇవన్నీ వ్యక్తులు. అట్లనే జంతువులు తాబేలు, గుడ్లగూబ, సీతాకోక చిలుక, చేప. అట్లనే ప్రదేశాలు ఇల్లు, పొలము, పోస్ట్ ఆఫీసు, గుడి. అట్లనే వస్తువులు సైకిలు, మగ్గు, దువ్వెన, గ్లాసు. ఇవన్నీ వస్తువులు. అట్లా వ్యక్తుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ, ప్రదేశాల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ తెలియజేసే వాటిని నామవాచకాలు అని అంటారు.